ఇలా చూసిన పేపర్ చూసిన నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ప్రజా పాలన దినోత్సవాలు జరుపుతారట. తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ అట. తెలంగాణ ఎక్కడైనా అభివృద్ధి చెందిందానా? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుండాలి. కనీసం క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు కనీసం ఆలోచన ఉండాలి. ఇలా తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ అంటే ఏ ముఖం పట్టుకొని చేస్తున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. మీరు తెలంగాణ రైజింగ్ డే పక్క పెట్టండి, తెలంగాణ డౌన్ ఫాల్ ఫెస్టివల్ చేసుకోండి, అది బాగుంటుంది. మీకు ఇంకా ఉంటే, ఇంకా ఏమన్నా జ్ఞానం ఉంటే, ఇంకా మీకు ఏమైనా ఆలోచన ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సింకింగ్ ఫెస్టివల్ పెట్టుకోండి అవసరం వస్తే. ఒక్క జుబ్లీస్ గెలిచినంత మాత్రం కాదు, జుబ్లీస్ లో ఎట్లా గెలిచారు, ఏ విధంగా గెలిచారు, ఇలా ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చి మైనార్టీల ఓట్లు వేయించుకొని గెలిచిన విషయం వాస్తవం. కానీ బయట పరిస్థితి అట్లా లేదు. ఇలా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉందా లేదా? ఎంత స్థాయిలో ఉంది వ్యతిరేకత? ఎంత స్థాయిలో ఉన్నది? ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టకుండా కేవలము సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఎవరు గెలిచినా గంప కింద అమ్మడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది.